మళ్ళీ ఏకంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు $90 పెరిగిపోయి క్రూడ్ ప్రైస్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటి? యుఎస్ ఏమైనా తిరిగి ఇరాన్ పైన అటాక్ ప్లాన్ చేస్తుందా? ఇరాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే లోని గ్లాండ్ ఫార్మర్ నెంబర్స్ వచ్చాయి కదా, ఈ నెంబర్స్ కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయో ఆ స్టేట్మెంట్స్ మనం అయితే అబ్జర్వ్ చేయాలి. దాని గురించి స్టాక్ ఆఫ్ ది డే లో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఒక బిగ్ పాజిటివ్ న్యూస్ ఉన్నది అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి మార్కెట్లో. దాంతోపాటు ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 388 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,154 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 112 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,471 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.24% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.42% కరెక్ట్ అయింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారి $90 అయితే టచ్ చేసాయి. క్రూడ్ ఇలా పెరగడానికి రీజన్ ఏంటి? రీసెంట్గా యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన డిస్కషన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కదా. ఈ డిస్కషన్స్ ఏం చెడిపోయా? మళ్ళీ అటాక్స్ ఏమైనా తిరిగి స్టార్ట్ అవుతాయా అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తే ఒక రకంగా అలాగనే ఉన్నది. ఆల్రెడీ ఇరాన్ చాలా రోజుల నుంచి చెప్తున్నది కదా, యుఎస్ తోని మాకు డిస్కషన్స్ ఏమీ పాజిటివ్గా ముందుకు వెళ్ళట్లేదు, యుఎస్ఏ మమ్మల్ని అడుగుతున్నది కానీ మేమైతే డిస్కషన్స్కి రెడీగా లేవని చెప్తుంది. అండ్ అంతేకాకుండా నిన్న నైట్ ఇరాన్ మీడియా ఏం రిపోర్ట్ చేసిందంటే డొనాల్డ్ ట్రంప్ టర్మ్ ఏదైతే ఉన్నదో ఆ టర్మ్ ఎండ్ అయ్యే వరకు కూడా మేము వెయిట్ చేస్తాం, మేము డిస్కషన్స్కి అయితే ముందుకు రావని చెప్పి ఇరాన్ భావిస్తున్నట్టుగా ఇరాన్ మీడియా అయితే రిపోర్ట్ చేసింది. దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే ఇరాన్ మమ్మల్ని కాంపెన్సేషన్ అడుగుతున్నది కదా, ఇరాన్ మీద అటాక్ చేసామని చెప్పేసి దాని అంతరికి కూడా కాంపెన్సేషన్ కట్టాలని మమ్మల్ని అడుగుతుంది. అండ్ దీని రిలేటెడ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో వీళ్ళు టోల్ ఫీ అది కలెక్ట్ చేస్తా ఉంటున్నారు కదా. యాక్చువల్ మనం మాట్లాడుకోవాలంటే ఇరానే అన్నిటికీ కాంపెన్సేషన్ కట్టాలి. ఈ యుద్ధం వలన చాలా మంది సైనికులే చనిపోయారు. అండ్ అంతేకాకుండా ఇరాన్ దారుణంగా చాలా సంవత్సరాల నుంచి ఎంతో మందిని చంపేస్తుంది. వీటన్నిటికీ కాంపెన్సేషన్ ఎవరు కడతారు? ఇరాన్ కాకుండా ఇంకెవరు కట్టాలి? ఇరాన్ ఖచ్చితంగా వీటన్నిటికీ కాంపెన్సేషన్ కట్టాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ వేయడమే కాకుండా ఇరాన్ పైన ఒక ఎస్కలేషన్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చా అంటే స్టార్ట్ చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయితే యాజ్ ఆఫ్ నో ఓపెన్ అయి ఉన్నది. అండ్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా యుఎస్ చేతిలో ఉన్నది. కాకపోతే దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఓపెన్ చేయాలంటే ఏంటంటే ఇరాన్ అక్కడ మైన్స్ అవి పెట్టింది కదా, దాంతో కొంత డిఫికల్ట్ అవుతుంది అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకు ఏం చెప్పారు? మాకు డిస్కషన్స్ పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాయి, 48 అవర్స్లోనో 72 అవర్స్లోనో డీల్ అయితే అనౌన్స్ అయిపోవచ్చు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా ఓపెన్ చేసేస్తాం, అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. నాకు తెలిసి ఈ డిస్కషన్స్లో ఏంటంటే ఆయన న్యూక్లియర్ విషయంలో కూడా వెనక్కి తగ్గుదాం అనుకున్నా కూడా ఇరాన్ అయితే ఇక్కడ వెనక్కి తగ్గట్లేనట్టుంది. అంటే టోల్ ఫీ రిలేటెడ్గా ఇరాన్ పట్టుపెట్టి కూర్చున్నట్టుంది. దాంతోనే ఈ డిస్కషన్స్ పాజిటివ్గా ముందుకు వెళ్ళకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఫ్రస్ట్రేట్ అయ్యి ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈవెన్ ఇరాన్ సైడ్ నుంచి కూడా ఎలా ఉన్నాయంటే ఫస్ట్ యూఎస్ని అక్కడ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో వీళ్ళు నేవల్ బ్లాకెట్ పెట్టారు కదా, అది తీయమనండి, అది తీసిన తర్వాత మేము ఆలోచిస్తాం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలా లేదా అన్నట్టుగా ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఇప్పటి వరకు పాజిటివ్గా డిస్కషన్స్ ముందుకు వెళ్తున్నాయి అనుకున్నటువంటి మార్కెట్ అంటే హోప్స్ బిల్డ్ అయ్యాయి కదా, పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాయి అనుకుని ఆ హోప్స్ కొంతవరకు తొలగిపోయేసరికి మనకు ఒక్కసారి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అంతలా పెరిగాయి. క్రూడ్ అంతలా పెరిగింది అనుకోండి, ఆబ్వియస్గా క్రూడ్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేటువంటి మనలాంటి కంట్రీకి అది నెగిటివ్ అవుతుంది. దట్టు మన దగ్గర ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ ప్రైసులు భయంకరంగా పెరిగాయి అండ్ ఈ క్రూడ్ ఇంపోర్ట్ కాస్ట్ కూడా మన ఎకానమీ పైన బాగానే పడుతుంది. దీంతో పాటుగా రష్యా నుంచి మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటే దానిపైన కూడా టారిఫ్స్ వేస్తామని యూఎస్ అంటున్నది కదా, మొన్నే వాళ్ళ సెనెట్లో కూడా ఈ బిల్ పాస్ చేశారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇంత అన్సర్టనిటీతోని కొంతవరకు మనకి ఈరోజు సెషన్ మార్కెట్లోని ప్రెషర్ అయితే కనపడింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్గా యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఈ ఇష్యూ అయితే కంప్లీట్గా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం కనబడట్లేదు. చూడాలి ఇది ఎప్పటికి సాల్వ్ అవుద్ది అన్నది. ఇది సాల్వ్ అయ్యేంతటి వరకు కూడా గ్లోబల్ ఎకానమీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే కొనసాగబోతుంది. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్ కండిషన్లోని మార్కెట్లోకి ఎవరైనా కొత్తగా ఇన్వెస్టర్ వచ్చారనుకోండి, వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ప్రెసెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని. అదే లాంగ్ టర్మ్ నుంచి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకైతే కొంత ఇండివిజువల్ కంపెనీస్ రిలేటెడ్గా అది వర్క్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోగలరు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ స్టాక్ ని పిక్ చేయాలంటే చాలా టఫ్ అవుతుంది కదా. అటువంటి టైంలో ఏం చేస్తుంటాం, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో చేస్తుంటాం. మ్యూచువల్ ఫండ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా చాలా మంది చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఓన్లీ సింగిల్ కేటగిరీ ఆఫ్ ఫండ్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవాలంటే ఒక కొత్తగా వచ్చినటువంటి ఇన్వెస్టర్ ఓన్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది,
లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం చూసినట్లయితే ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి ప్రెసెంట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. రీసెంట్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకి ర్యాలీ కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి బాగా రికవర్ అయ్యాయి అనుకోండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్నటువంటి ఆపర్చునిటీని మిస్ అయిపోతాం. అలా అని చెప్పి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే ఆపర్చునిటీ ఉన్నదని ఒక్కసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఫుల్ అలొకేషన్ తీసుకున్నారనుకోండి, ఆ రిస్క్ని తట్టుకోవడం కూడా కష్టం కదా. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకి జనరల్లీ వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అటువంటప్పుడు మరి ఏ కేటగిరీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మల్టీ క్యాప్, 2 ఫ్లెక్సీ క్యాప్. మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ మధ్య డిఫరెన్స్ మనం చూడాలంటే మల్టీ క్యాప్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈచ్ కేటగిరీ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఈ 3 కేటగిరీస్ లో కూడా మినిమం 25% అయితే ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫండ్ మేనేజర్ కి ఎక్కడైతే ఆపర్చునిటీ అనిపిస్తుందో అక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారు. మరి ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ విషయంకి వచ్చేసరికి ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ లో ఇలా మినిమం అలొకేషన్ తీసుకోవాలని చెప్పి ఎటువంటి క్యాప్ ఉండదు కాబట్టి ఫండ్ మేనేజర్ కి ఎక్కడైతే ఆపర్చునిటీ అనిపిస్తుందో అక్కడ ఎక్కువగా అలొకేషన్ తీసుకుంటారు. ఇదే మల్టీ క్యాప్ కి ఫ్లెక్సీ క్యాప్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మల్టీ క్యాప్ సెలెక్ట్ చేసుకోవాలా, ఫ్లెక్సీ క్యాప్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్వెస్టర్ కి ఏమనిపించిందంటే మనకి ప్రతి ఒక్క కేటగిరీలోకి కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ మంది వెళ్ళాలి అనుకున్నట్లయితే అటువంటి టైంలో మల్టీ క్యాప్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అలా కాదు, ఫండ్ మేనేజర్ కే మనం కంప్లీట్ చాయిస్ వదిలేద్దాం, అతను ఎక్కడ ఆపర్చునిటీ అనిపిస్తే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారనిపించింది అనుకోండి, అటువంటి ఇన్వెస్టర్స్ ఏంటంటే జనరల్లీ ఫ్లెక్సీ క్యాప్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే మినిమం ప్రతి ఒక్క కేటగిరీలోకి కూడా మన ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలనుకున్నట్లయితే మల్టీ క్యాప్ లాంటి ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. మల్టీ క్యాప్ లో కూడా మీరు చూసినప్పుడు యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ మల్టీ క్యాప్ ఫండ్ అయితే మీరు చెక్ చేయొచ్చు. వీళ్ళు క్వాలిటీ ఫస్ట్ అప్రోచ్ తోని హై ఆర్ఓఐ అండ్ అలాగే స్టేబుల్ ఎర్నింగ్స్ డెలివర్ చేసేటువంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ అంతేకాకుండా కేటగిరీ యావరేజ్ తో కంపేర్ చేసినప్పుడు వీళ్ళ షార్ప్ రేషియో కూడా ఎక్కువే ఉంటుంది. అంటే ఏంటి, వీళ్ళు బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కూడా డెలివర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అండ్ దీంతో పాటుగా పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ బీటా లో ఉంటుంది. అంటే మార్కెట్ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో ఆ వాలటాలిటీ కన్నా కూడా వీళ్ళ ఫండ్ లెస్ సెన్సిటివ్ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ మీరు చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా లార్జ్ క్యాప్ కేటగిరీలోనే అలొకేషన్ ఎక్కువగా తీసుకున్నారు. అంటే స్టెబిలిటీగా ఉండాలి ఫండ్ అని చెప్పేసి ఆ అప్రోచ్ తోనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఉన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే, ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ వచ్చాయి, నెంబర్స్ బానే ఉన్నాయి. ఈ నెంబర్స్ బాగుండడం కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ ఏవైతే స్టేట్మెంట్స్ చేసిందో ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా, దాంతోనే స్టాక్ లో అయితే మనకి అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెంబర్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇయర్ ఆన్ ఇయర్ లో మీరు కంపేర్ చేశారనుకోండి, వీళ్ళ రెవెన్యూస్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 34% గ్రోత్ డెలివర్ చేశారు, ప్యాట్ లో 40% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పర్ఫార్మెన్స్, వీళ్ళ CDMO సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే B2B బిజినెస్ లో కూడా వీళ్ళు 19% గ్రోత్ డెలివర్ చేశారు ఇయర్ ఆన్ ఇయర్ లోని. ఓవరాల్ గా నెంబర్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. నెంబర్సే కాకుండా మేనేజ్మెంట్ కాన్ కాల్ లో మాట్లాడుతూ వీళ్ళు ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 27 లో 12 to 13% ఏదైతే గ్రోత్ డెలివర్ చేస్తామని గైడెన్స్ ఇచ్చారో ఇప్పుడు అది 15% కి అయితే పెంచడం జరిగింది. వీళ్ళకి వస్తున్నటువంటి అప్రూవల్స్ కావచ్చు, రీసెంట్ గా వీళ్ళు చేసుకుంటున్నటువంటి పార్ట్నర్షిప్ లైక్ ఒక బిగ్ ఫార్మాసిటికల్ కంపెనీతో పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు రీసెంట్ గా. దాంతో పాటుగా వీళ్ళు న్యూలాండ్ ల్యాబొరేటరీస్ తో ఒక పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఇటువంటి న్యూ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో దాంతో వీళ్ళ గ్రోత్ లోని చాలా మంచి మూమెంటం కనపడచ్చని, ప్రీవియస్ గా వీళ్ళు నెక్స్ట్ 4 to 5 years లోని 15% CAGR చొప్పున వీళ్ళు గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి ఏదైతే గైడెన్స్ ఇచ్చారో దాన్ని ఇప్పుడు 20% కి పెంచడం జరిగింది. ఈ న్యూ ఆపర్చునిటీస్ అండ్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని నెక్స్ట్ 4 to 5 years లోని వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఓవరాల్ గా వీళ్ళ CDMO బిజినెస్ లో కూడా చాలా మంచి గ్రోత్ కనిపిస్తుందని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే కామెంట్స్ రావడం జరిగింది. ఫ్యూచర్ రిలేటెడ్ గా కాన్ కాల్ లో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే గ్లాండ్ ఫార్మా స్టాక్ లో మనకి ఈ రోజు సెషన్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. వీళ్ళు చెప్తున్నట్టుగా నెక్స్ట్ 4 to 5 years లోని వీళ్ళు 20% CAGR చొప్పున వీళ్ళ బిజినెస్ లో గ్రోత్ కనుక డెలివర్ చేసినట్లయితే డెఫినెట్ గా అది గ్లాండ్ ఫార్మాకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ అదానీ గ్రూప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి గౌతమ్ అదానీ గారి పైన US కోర్టులో ఒక కేసు నడుస్తున్నది కదా. అదే కొన్ని ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు బ్రైబరీ ఏది ఆఫర్ చేశారని చెప్పి చాలా రోజుల నుంచి కేసు అయితే నడుస్తుంది. కాకపోతే వీళ్ళు మేమేమీ అటువంటి తప్పులు చేయలేదని చెప్పి క్లారిఫికేషన్ రిలీజ్ చేసిన ఈ కేసు రిలేటెడ్గా మార్కెట్లో ఒక కన్సర్న్ అయితే ఉన్నది. దీని రిలేటెడ్గా మే మంత్లో US కోర్టు దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే ఈ కేసుని అయితే కొట్టు వేసేస్తాం, ఎందుకంటే దీని రిలేటెడ్గా పెద్దగా ఎవిడెన్స్ ఏమీ లేవు, కేసుని కంటిన్యూ చేయాల్సినటువంటి అవకాశం లేదన్నట్టుగా స్టేట్మెంట్స్ వచ్చాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు అదానీ గ్రూప్ యొక్క ప్రమోటర్ అయిన అదానీ గారి పైన ఏదైతే ఈ కేసు ఉన్నదో దాన్ని US కోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. కోర్టు ఈ కేసు కొట్టేసిన తర్వాత గౌతమ్ అదానీ గారి దగ్గర నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది, దాన్ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ కేసు సాల్వ్ అయిపోయింది కదా, అదానీ గ్రూప్ స్టాక్స్కి అది మనం రిలీఫ్ కాబట్టి ఇక్కడ నుంచి స్టాక్స్లో రికవరీ చూడొచ్చా అంటే కేసు సాల్వ్ అవడం గ్రూప్ రిలేటెడ్గా బిగ్ రిలీఫే.
అండ్ దీంతో పాటుగా ఈ స్టాక్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే ప్రీవియస్గా యూఎస్ నుంచి వచ్చినటువంటి ఒక రిపోర్ట్తోని ఆ టైంలో స్టాక్స్లో మనకి మ్యాసివ్ ఫాల్ చూసాం కదా, ఆ ఫాల్ తర్వాత స్టాక్స్ బాగానే రికవర్ అయ్యాయి కూడా. ఇక్కడి నుంచి ఈ కేసు సాల్వ్ అయ్యాక కూడా స్టాక్స్లో మనకి మంచి రన్అప్ కనపడాలంటే బిజినెసెస్ ఏ విధంగా గ్రోత్ని డెలివర్ చేస్తాయి అన్న దానిపైన స్టాక్ పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా ఈ కేసు కొట్టేయడం అన్నది రిలీఫే, కాకపోతే గ్రోత్ కూడా ఇంపార్టెంట్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక బిగ్ రిలీఫ్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఇది ఎంతవరకు నిజం అవుతుందో లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం, కానీ మన పార్లమెంట్ ప్యానెల్ కమిటీ అయితే రీసెంట్గా హాస్పిటల్ బిల్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి. మనం ఎక్కడ చూసినా కూడా కోవిడ్ తర్వాత నుంచి చూసినట్లయితే హాస్పిటల్లో బిల్స్ ఏ రకంగా పెరిగిపోయి, దట్టు కార్పొరేట్ హాస్పిటల్కి ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళు చార్జ్ చేసేటువంటి బిల్స్ దారుణంగా ఉంటున్నాయి. ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి పాకెట్ నుంచి పే చేయాలంటే చాలా టఫ్ అయిపోతుంది. హాస్పిటల్ బిల్స్ ఇంతలా పెరిగిపోవడం వలన సామాన్యులు స్ట్రగుల్ అవుతున్నారు. సో ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ బిల్స్ ఉంటాయి కదా, వాటిపైన ఒక క్యాప్ అయితే విధించాలంటే వాటిపైన అంటే లిమిట్ విధించాలని చెప్పేసి పార్లమెంట్ ప్యానెల్ కమిటీ రికమెండ్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ప్యానెల్ కమిటీ ఇంకా రికమెండ్ మాత్రమే చేసింది, దాని రిలేటెడ్గా గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ హాస్పిటల్ రూమ్స్ అవి ఉంటాయి కదా, రూమ్ రెంట్లు భయంకరంగా 5 స్టార్ హోటల్ రేట్లో చాలా చోట్ల రెంట్స్ ఉంటున్నాయి. అవి 3 స్టార్ హోటల్ రూమ్ కన్నా కూడా రేట్ తక్కువగా ఉండాలి హాస్పిటల్లోని మనకి రూమ్ కాస్ట్ అది. సో ఆ రకంగా గవర్నమెంట్ అయితే స్టెప్స్ తీసుకోవాలని చెప్పి పార్లమెంట్ ప్యానెల్ కమిటీ యాజ్ ఆఫ్ నో అయితే రికమెండ్ చేయడం జరిగింది. ఈ రికమెండేషన్ ముందుకు వెళ్తుందా లేదా, గవర్నమెంట్ ఈ రికమెండేషన్ని యాక్సెప్ట్ చేసి ఈ బిల్ ఏమైనా తీసుకొస్తుందా అన్నది మనం చూడవలసి ఉన్నది. బిల్ కనుక తీసుకొచ్చినట్లయితే అది సామాన్యులకి బిగ్ రిలీఫే, కాకపోతే దానివల్ల హాస్పిటల్స్ యొక్క రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఈరోజు సెషన్లో కొన్ని హాస్పిటల్ స్టాక్స్లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ బిఎస్సి రిలేటెడ్గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉన్నది. యాక్చువల్లీ ఎన్ఎస్సి వాళ్ళు వాళ్ళ పీరియాడిక్ రివ్యూలో భాగంగా నిఫ్టీ 50లోంచి విప్రోని తీసేసి ఆ ప్లేస్లోని బిఎస్సిని యాడ్ చేస్తున్నట్టుగా నిన్న నైట్ అయితే అనౌన్స్ చేశారు. ఇది సెప్టెంబర్ 30th నుంచి అమల్లోకి రాబోతుంది. బిఎస్సిని నిఫ్టీ 50లో యాడ్ చేయడం వలన ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి బిఎస్సిలోకి ఇన్ఫ్లోస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎల్ఎన్టీ వీళ్ళు టెక్నాలజీ పరంగా ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసి ఆ కంపెనీ అండ్ ఎల్ఎన్టీ కలిపి మన కంట్రీలోనే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ చైనా పైన ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా డిపెండెన్సీ ఉన్నది కదా, దాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా సపోర్ట్ అయితే జరగబోతుంది. ఇన్సెంటివ్ పాలసీ అవి ఉన్నాయి కదా, దీనికి గాను ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇది మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. దీని రిలేటెడ్ గా ఎల్ఎన్టీ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ వేదాంత గ్రూప్ యొక్క ప్రమోటర్స్ ఇప్పుడు వేదాంత గ్రూప్ కి చెందినటువంటి మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి కదా, దీనిలోని కొన్ని కంపెనీస్ లోని వీళ్ళ స్టేక్ పెంచుకోబోతున్నట్లయితే కొన్ని కంపెనీస్ లో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఓపెన్ మార్కెట్ రూట్ లోని వీళ్ళు స్టేక్ ఎక్వైర్ చేయడం గానీ సేల్ చేయడం గానీ చేసేటువంటి అవకాశం ఉన్నదని దీనిలో భాగంగా ఈ వేదాంత గ్రూప్ వాళ్ళు వీళ్ళ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ అలాగే ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ ఉన్నాయి కదా, వీటిలో కొన్ని కంపెనీస్ లోని స్టేక్ అయితే పెంచుకోవడానికి చూస్తున్నారు. కొన్ని కంపెనీస్ లో స్టేక్ కూడా సెల్ చేయొచ్చు. అంటే ఈ స్టేక్ అక్వైర్ చేయాలంటే వీళ్ళకి ఫండ్ కావాలి కదా, ఆ ఫండ్ రైజ్ లో భాగంగా వేదాంతకి చెందినటువంటి కొన్ని కంపెనీస్ లో వీళ్ళు స్టేక్ సెల్ చేసి ఆ ఫండ్ అయితే రేస్ చేసి దాని ద్వారా రిమైనింగ్ కంపెనీస్ లో స్టేక్ అక్వైర్ చేయొచ్చని దీనిలో భాగంగా వేదాంత లిమిటెడ్ అండ్ వేదాంత అల్యూమినియం ఈ 2 కంపెనీస్ లో కూడా వీళ్ళు స్టేక్ సెల్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా వచ్చేటువంటి ఫండ్ తోని రిమైనింగ్ కంపెనీస్ లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ లో వీళ్ళు స్టేక్ పర్చేస్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇంకా వేదాంత గ్రూప్ దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు, చూడాలి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ 2-వీలర్ సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాన్ని 2028 మార్చ్ 31 వరకు కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. కాకపోతే ఈసారి ఇన్సెంటివ్ కొంత తగ్గింది. ప్రీవియస్ గా గవర్నమెంట్ పెర్ కిలోవాటర్ అవర్ కి 5,000 రూపీస్ అండ్ మాక్సిమం పెర్ వెహికల్ కి 10,000 ఇన్సెంటివ్ ఇచ్చేది. కాకపోతే దాన్ని ఇప్పుడు పెర్ కిలోవాట్ అవర్ 2,500 కి తగ్గిస్తూ మాక్సిమం ఇన్సెంటివ్ 5,000 పెర్ వెహికల్ కి తగ్గించడం జరిగింది. బట్ ఏదైనా సరే ఇన్సెంటివ్ ని ఎక్స్టెండ్ చేయడం వలన ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈవీ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది మనం కొంత పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఇన్సెంటివ్ ఏంటంటే 1.5 lakh వరకు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే వర్తించనుంది. నెక్స్ట్ యాంఫీ వాళ్ళు ఈ జూలై మంత్ మ్యూచువల్ ఫండ్ డేటాను అయితే రిలీజ్ చేశారు. ఈ జూలై మంత్ లోని ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్స్ లోకి 2.36 lakh crores వర్త్ ఇన్ఫ్లోస్ రావడం జరిగింది. వెరస్ జూన్ లోనైతే 52,937 crores వర్త్ అవుట్ఫ్లోస్ వెళ్ళాయి. జూన్ లో అవుట్ఫ్లోస్ వెళ్ళడానికి రీజన్ మనం చూసినట్లయితే జనరల్లీ కంపెనీస్ ఏం చేస్తాయి, మనకి ఒక క్వార్టర్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎడిషనల్
అడిషనల్ ఫండ్స్ ని తీసుకొచ్చి డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. దాని తర్వాత క్వార్టర్ ఎండింగ్ టైంలోని ఆ డెట్ ఫండ్స్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకోవడం వల్ల ఇది జనరల్ ప్రొసీజరే. క్వార్టర్ ఎండింగ్ లోని డెట్ ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తుంటాయి. దాంతోనే జూన్ మంత్ లో మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్ళినట్టుగా కనపడుతుంది. బట్ డెట్ ఫండ్స్ తీసేసి ఈక్విటీ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి జూన్ మంత్ తో కంపేర్ చేస్తే జూలై మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ 14.8% తగ్గాయి. జూన్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి 28,973 crores వరకు ఇన్ఫ్లోస్ వస్తే జూలైకి అది 24,697 crores కి తగ్గింది. ఓవరాల్ గా ఈక్విటీ ఫండ్స్ లోకి మనకి ఇన్ఫ్లోస్ స్ట్రాంగ్ గా వచ్చినట్లయితేనే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికైతే అది పాజిటివ్ అవుతుంది. బట్ జూలైలోని ఈక్విటీ ఫండ్స్ లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ కొంత అయితే తగ్గాయి. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 295 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోసం సిమ్యులేటర్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ హెచ్సిసి వాళ్ళకి ఎన్హెచ్పిసి లిమిటెడ్ దగ్గర నుంచి 524 crores వరకు కాంట్రాక్ట్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్ డివిజన్ లో అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి సలార్ పవర్ స్టేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానిలోని సివిల్ అండ్ హైడ్రో మెకానికల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ లలిత జ్యువెలర్స్ అండ్ అలాగే సంకేష్ జ్యువెలర్స్ ఈ రెండు ఐపీఓ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. లలిత జ్యువెలర్స్ ఐపీఓ కమింగ్ మండే August 17th రోజున ఓపెన్ అయ్యి August 19th రోజున క్లోజ్ అవబోతున్నది. అండ్ ఈ ఐపీఓ సైజ్ 1700 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 1200 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 500 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 190 rupees to 201 rupees ప్రైస్ బ్యాండ్ లో అయితే కోట్ చేస్తున్నారు. దీనిలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 74 షేర్స్ తోని 1 lot కి అప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఐపీఓలో క్యూఐబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15%, రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. When it comes to సంకేష్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఈ ఐపీఓ 18th August రోజున ఓపెన్ అయ్యి 20th August రోజున క్లోజ్ అవుతుంది. ఈ ఐపీఓ యొక్క టోటల్ ఇష్యూ సైజ్ 367 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 88 rupees to 93 rupees ప్రైస్ బ్యాండ్ లో అయితే కోట్ చేస్తున్నారు. ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 160 షేర్స్ తోని 1 lot కి అప్లై చేయాలి. దీనిలో క్యూఐబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15%, రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ద రిజల్ట్స్. ఈ క్వార్టర్ లోని లుమెక్స్ ఆటో వాళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 51% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 83% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 13.2% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ మార్జిన్స్ 15.1% కి ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ కనపడడంతో ఈ రోజు సెషన్ లో ల్యూమెక్స్ ఆటో స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సర్ప్రైజ్ చేసినటువంటి రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే Matrimony.com, ఫినోలెక్స్ కేబుల్స్ అండ్ అలాగే యూనికమ్ ల్యాబొరేటరీస్ ఈ 3 కంపెనీస్ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ముందుగా మ్యాట్రిమోనీ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 13% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 127% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 96% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. దాంతో మనకి బాటమ్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ మార్జిన్స్ లో కూడా సిగ్నిఫికెంట్ జంప్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో మ్యాట్రిమోనీ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫినోలెక్స్ కేబుల్స్ వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 44% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 53% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 10.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి బాగానే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళ నెంబర్స్ కూడా బాగుండడంతో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. వీళ్ళతో పాటు యూనికమ్ ల్యాబొరేటరీస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 10% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ విషయంకి వస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 10.5 crores లాస్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లో 41.5 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లో మనం చూసాం అనుకోండి వీళ్ళ ప్యాట్ లోని 280% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లోని సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ బాటమ్ లైన్ విషయంకి వస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో లాస్ పోస్ట్ చేస్తే ఈ క్వార్టర్ కి మంచి ప్రాఫిట్స్ లోకి వచ్చారు. సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ కనపడడంతో ఈ రోజు సెషన్ లో యూనికమ్ ల్యాబొరేటరీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేసేటువంటి వియాష్ సైంటిఫిక్ అదే సీక్వెంట్ సైంటిఫిక్ ఉండేది కదా దాని పేరున తర్వాత వియాష్ సైంటిఫిక్ గా అయితే వీళ్ళు మార్చారు. వీళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 19.5% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.9% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేశారనుకోండి సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది. కాకపోతే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన మనకి ప్యాట్ లో జంప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో నెంబర్స్ లో మంచి గ్రోతే ఉంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా రెవెన్యూస్ లో మంచి గ్రోతే డెలివర్ చేసినా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది.
నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఈపీసీ ప్రాజెక్ట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసేటువంటి స్కిప్పర్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఈరోనీలో జస్ట్ 4.5% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ కొంత తక్కువగా ఉండడంతో మనకి ప్రాఫిట్ లో అయితే మంచి జంపే కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు క్వార్టర్ అండ్ క్వార్టర్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21% పైన డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లో 27% పైన డ్రాప్ కనిపిస్తుంది. కాకపోతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనే కాదు, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తోని జూన్ క్వార్టర్ నెంబర్స్ ని కంపేర్ చేస్తారనుకోండి, వీళ్ళ టాప్ లైన్ లో క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సిమిలర్ సినారియోనే అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రం క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగానే డ్రాప్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో స్కిప్పర్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ యావరేజ్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 10.6% గ్రోత్ డెలివర్ చేస్తే ప్యాట్ లో 18.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోను ప్యాట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనే కాదు, బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ కావచ్చు, దాని ముందు ఫైనాన్షియల్ ఇయర్ కావచ్చు, మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఈరోన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఈరోన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 108% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 14% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఈరోన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఈరోన్ ఇయర్ లో 85.9% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 22% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.